అండి ములక్కాయ పులుసు దగ్గరకు వచ్చేసిందండి. పులుసు మీరు కోడిగుడ్లు ఉడికేసి దీంట్లో వేసి ఉడికేసి అదండి వేయించి కూడా వేసుకుంటారు. ఉడికేసిన గుడ్లు వేసుకుంటారు కొంచెం బెజ్జాలు పెట్టి. ఒక్కొక్కసారి అండి నేను కోడిగుడ్లని ఉడికేసినాక వేయించేస్తాను. లేదంటే ఈ ఉప్పు కారం వేసినప్పుడు వాటిని బెజ్జాలు పెట్టేసి పులుసులో వేసేస్తానండి. గుడ్లు ఇప్పుడు కలగలిపి నేను గుడ్లు అవి తింటలేదు కదండి, మళ్ళీ కూర నేను తినడం కుదరదు. దానికోసం సపరేట్గా గుడ్లు ఉడికేసాను. అవి వేరే అన్నం తినేప్పుడు వాళ్ళకి ఇస్తానండి. మా అమ్మ గుడ్లు ఉడికేసండి ఊర్లో వాటికి రంధ్రాలు పెట్టడానికి మెడలో సూత్రం పెట్టండి అట్లా ఘాట్లు పెట్టేవాళ్ళు. అంటే పొయ్యి దగ్గర కూర్చునేవాళ్ళు కదా, వాళ్ళకి దగ్గరలో అప్పుడు ఇలా చాకులు గీకులు ఏమి ఉండేవి కదండి, చేతిలో సూత్రం ఉండేదండి రేకులాగా. దాంతో కోడిగుడ్డు మీద అక్కడక్కడ గంటలు పెట్టి పులుసులు వేసేవారు. ఎక్కువ నాటుగుడ్లే తినేవాళ్ళం అండి చిన్నప్పుడు. చెట్లో ఉన్న ములక్కాయలు గుడ్లు వండితే పోట్లాడేవాళ్ళం. నీకు రూపాయి ఖర్చు లేకుండా చెట్లో ములక్కాయలు వస్తున్నావు, ఇంట్లో కోళ్ళు గుడ్లు పెడితే అది వేస్తున్నావు, ఇదే కూర అని వారానికి 2-3 రోజులు వండితే తెలియలేదు. కానీ ములక్కాయ కాల్షియం అంటండి, ఐరన్ అంట. ఆడవాళ్ళని ములగాకు కాయలు అవన్నీ తినమంటున్నారండి. ములగ పువ్వు కూడా మంచిదంట. ఇదన్నీ మాత్రం పులుసు ఉంటే కొత్తిమీర వేసాను, ఆపేసాను, గుడ్లు సపరేట్గా ఉడికేసాను. ఇప్పుడండి కాయ 10 రూపాయలు 20 రూపాయలకు కూడా కొన్నాం పోయింది నెల. ఇప్పుడు కాయకి 3 కాయలు 10 రూపాయలకి వచ్చినాయండి. ఒక్కొక్కటి టేస్ట్ ఉంటుంది, ఒక్కొక్కటి హోల్సేల్ మార్కెట్లో నుంచి తెస్తే తోటల నుంచి తెచ్చినవి అసలు టేస్ట్ ఉండవండి, బెండులాగా ఉంటాయి. వాళ్ళు ఏదో హైబ్రిడ్ కాయలు. మన ఇళ్ళ దగ్గర చెట్లు ఉంటాయి, వాళ్ళు కోసి ఇంటి ముందు కాయ 10-5 రూపాయలని అమ్ముతూ ఉంటారండి. అలాంటి వాళ్ళ దగ్గర తెచ్చుకుంటే గుజ్జుగా సాఫ్ట్గా ఉంటాయి. ఇంకా అదండి, నేను ఒక ముద్ద అన్నం తినేసి అదే చెప్పాను కదండి బయటికి వెళ్ళాలని. ఇవాళ మళ్ళీ వచ్చేసరికి సాయంత్రం అయిపోతుందండి.